ముందుగా అందరికీ హాయ్ అండి. ఈరోజు నా డే ఎలా అయితే గడిచిందో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. పొద్దున్నే లేవగానే బట్టలైతే నానబెట్టానండి. అక్కడ మా పాప చూసారా వాటర్‌తో ఎలా ఆడుతుందో, డాన్స్ కూడా ఏసేస్తుంది. బట్టలైతే నానబెట్టి పిండేసానండి. చిన్న పిల్లలున్న ఇంట్లో బట్టలు ఎలా ఉంటాయో, పని ఎలా ఉంటుందో మీకు తెలిసిందే కదా! ఎంత చేసినా చేయడానికి ఏదో ఒక పని తగులుతూనే ఉంటది. బట్టలైతే 2 రోజులకొకసారి, 3 రోజులకొకసారి ఉతకాల్సే వస్తది. నేనైతే వారంలో 2, 3 సార్లు ఉతుకుతానండి. ఇక్కడ చూస్తుంటే పెద్ద పెద్ద ఆకులతో మొక్కయితే కనిపిస్తుంది కదా! అది పసుపు మొక్క అంటారు. అది మా ఆయన విజయవాడ నుంచి చిన్న కొమ్ము తీసుకొచ్చారు. విజయవాడ దుర్గమ్మ తల్లి గుడిలో దర్శనమయ్యాక పసుపు కొమ్ము ఇస్తారు కదా! పసుపు కొమ్ము తీసుకొస్తే అది నేను దేవుడి గదిలో పెట్టి మర్చిపోయాను. కొన్ని రోజుల తర్వాత చూస్తే అది చిన్న కనుపొచ్చుందండి. అదే మొలక. ఆ మొలక ఏం చేశానంటే తీసుకెళ్ళి కుండీలో ఏసాను. బానే మొక్కయితే వచ్చింది. ఇంకా చూడలేదు లోపల పసుపు కొమ్మలేమైనా ఉన్నాయేమో చూడాలి. బట్టలు ఆరబెట్టడం అయితే అయిపోయిందండి. కిందకొచ్చేసి ఇంకా సామాన్లయి తోముకొని, ఇల్లది మాప్ పెట్టుకొని, క్లీన్ చేసుకొని, ఫ్రెష్ అయితే అయిపోయాను. ఫ్రెష్ అయిపోయి వంట చేయాలి కాబట్టి నేనిక్కడ కూరగాయలవి కోసుకుంటున్నానండి. అన్నం ఒకవైపు, కూర ఒకవైపు పెట్టేద్దామని చెప్పి. ఇప్పటికే లేట్ అయిపోయింది. ఈ పనులన్నీ అయ్యేటప్పటికి ఏదో ఒక పని పడతానే ఉంటదని తెలుసు కదా! కర్రీ అయితే ఉలవకొట్టు చేశానండి. మా అమ్మమ్మ కాలం నాటి ఉలవకొట్టు. కావాలంటే రెసిపీ లింక్ కింద వీడియోలో ఉంటుందండి. పప్పయితే నానబెట్టుకుంటున్నాను. నేను పప్పు, నూక ఒకేసారి నానబెట్టేసుకుంటాను. నానితే ఇడ్లీ బావుంటదని చెప్పేసి. మా పాప అయితే జ్యూస్ కావాలని అడిగిందండి. దానికోసమని దానిమ్మకాయలు ఇలా ఒలిచి బాక్స్‌లో యేసుకుంటున్నాను. నేనెప్పుడు దానిమ్మకాయలు ఇలా ఒలిచేసి బాక్స్‌లో పెట్టుకుంటే ఎప్పుడైనా జ్యూస్ అడిగినప్పుడు ఈజీగా చేసివ్వచ్చు కదా! అని చెప్పి ఇలాగే మిక్సీ జార్‌లోకైతే ముందుగా కొన్ని దానిమ్మ గింజలు, కొంచెం వాటరు, కొంచెం పాలు, కొంచెం షుగరు వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి మెత్తగా జ్యూస్‌లాగా. ఆ పిప్పంతా వడకట్టేసి జ్యూస్ మాత్రం గ్లాస్‌లో పోసుకోవాలి. ఇక్కడ మా పాప ఎక్స్‌ప్రెషన్ చూడండి. నేను ఫోను పెడుతున్నానని చెప్పి తను ఏదోలా చూస్తుంది. తనకైతే జ్యూస్ నచ్చింది. పప్పయితే నానబెట్టుకున్నా అని చెప్పాను కదండీ! అదైతే బాగా తెల్లగా కడిగేసుకోవాలి. అంతగా తొక్కయితే పోవాల్సిన అవసరం లేదు. తొక్కుంటేనే మంచిది ఫైబర్ కంటెంట్ కదా! ఆ తర్వాత నేను పిండయితే ఆడేసుకున్న తర్వాత లోకైతే బాగా పిండేసుకొని కలిపేసుకున్నానండి. ఇంతే. ఇంతకీ మీరే పప్పు వాడతారో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. తిరిగి మళ్ళీ రేపు